హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ పిఐటి. ఓకే, సో మరి మన పిఐటి ఛానల్లో ఐపీ సంబంధించి టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సో మరి ఈ రోజు మన టార్గెట్ సిరీస్లో మనం ఏం చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం? ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, సో మరి సెషన్ స్టార్ట్ చేసే ముందు టార్గెట్ సిరీస్ గురించి ఒక 2 minutes నాన్న. ఓకే, సో మరి ఐపీకి సంబంధించి గన్ షాట్ క్వశ్చన్స్, ఓకేనా, ఐపీ లెవెల్ సంబంధించి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనము ఈ టార్గెట్ సిరీస్లో చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి చేయడం జరుగుతుంది. ఎవరైతే మన టార్గెట్ సిరీస్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ మినిమం 95%, ఇంకా ఎప్పటివరకు ఎవరైనా సరే ఇంకా బుక్ తీయని వాళ్ళు ఐపీకి సంబంధించి ఇంకా మేమేం ప్రిపేర్ అవ్వలేదు సార్, మాకు ఎట్లా సార్, మాకు భయం వేస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటే, సో డోంట్ వరీ నాన్న, అంతా మీరందరూ మన టార్గెట్ సిరీస్ ఫాలో అవ్వండి. మన టార్గెట్ సిరీస్లో చెప్పే క్వశ్చన్స్ వరకు మీరు నేర్చుకున్న చాలన్నా ఖచ్చితంగా మీకు 95% అనేది డెఫినెట్గా వస్తుంది. ఓకే, సో మరి మనము ఈ టార్గెట్ సిరీస్లో ఓన్లీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, దానికి సంబంధించిన లెక్చర్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎక్కడంటారా? మన పిఐటి యాప్లో. ఓకే, సో మరి వెంటనే మన పిఐటి యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా? సో మరి మన యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ యాప్లో ఓన్లీ క్లాస్ నోట్స్ మాత్రమే కాదు నాన్న, మీకు ఆల్రెడీ ఐఐటి అండ్ జేఈ, ఓకే, జేఈ అండ్ నీట్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మనకి ఇందులో అవైలబుల్గా ఉంటున్నాయి. అండ్ అలాగే మెటీరియల్, ఓకే, జేఈ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ కూడా మనకి ఈ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో వెంటనే మరి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, చూడండి. సో ఏంటన్నా ఈరోజు క్లాస్ మనకి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, సో మరి వెక్టర్స్లో మనకి 2 parts ఉంటాయి కదా. సో ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఓకే, సో మరి మనకి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి మనకి 7 marks క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అండ్ అలాగే షార్ట్ ఆన్సర్ ఒకటి, అండ్ అలాగే విఎస్ఏక్యూస్. సో చూడండి, సో 2 marks క్వశ్చన్ ఒకటి వస్తుంది, అండ్ అలాగే 4 marks క్వశ్చన్ ఒకటి వస్తుంది అన్న. మరి 7 marks క్వశ్చన్ మనకి ఒకటి వస్తుంది. టోటల్గా మనకి 13 marks. ఓకే, సో ఈ చాప్టర్ నుంచి 13 marks అనేవి మనకి వస్తాయి. టోటల్గా ఓవరాల్గా వెక్టార్స్ నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక్కటైతే వస్తుంది అన్న. సో ఏం లేదు, దీంట్లో జస్ట్ 2 or 3 మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ వరకు మీరు ప్రిపేర్ అయితే చాలు, 7 marks మీ జేబులో ఉన్నట్లే. జస్ట్ ఏం లేదు, మనకి ఒక 20 to 25 minutes క్లాస్ ఉంటుంది. ఈ 20 to 25 minutes మీరు స్పెండ్ చేస్తే 7 marks లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు ఈజీ అంటే చాలా ఈజీగా మీరు చేయగలరు. సో చూడండి, మరి స్టార్ట్ చేద్దాం ఆ క్లాస్. సో ఏం కవర్ చేస్తున్నాం ఈరోజు? మనము 7 marks అనేది మనము కవర్ చేస్తున్నాం. సో చూడండి అన్న, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. సో చూడండి, దీంట్లో మనకి ఏముండదు అన్న, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లు అంటే 3 ఉంటాయి. ఓకే, డాట్ ప్రోడక్ట్, అండ్ అలాగే స్కేలార్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్. ఓకే, డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్, అండ్ అలాగే స్కేలార్ ప్రోడక్ట్. ఓకే, సో ఇది డాట్ ప్రోడక్ట్, ఇంటూ ఉంటుంది డాట్ ప్రోడక్ట్. ఓకే, నెక్స్ట్ ఇదేమో క్రాస్ ప్రోడక్ట్. ఓకే, ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ ప్రోడక్ట్, ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ ప్రోడక్ట్, ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్, ఇది క్రాస్ ప్రోడక్ట్. మరి స్కేలార్ అంటే ఏ బార్ ఇంటూ బి బార్, ఏ బార్ ఇంటూ బి బార్. సో ఈ 3 types మాత్రమే మనకి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో మనకి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ 3 types వస్తే చాలా, ఇవి కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. పర్టికులర్గా మీకు దీనికి సంబంధించి ఒక థియరీ, 1 గంట సేపు థియరీ, 2 గంటల సేపు థియరీ మీకు చెప్పాల్సిన అవసరం లే. జస్ట్ మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకే అర్థమైపోద్ది. ఓకేనా, సో చూడండి అన్న, మరి స్టార్ట్ చేద్దామా. సో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. చూడండి మరి, సో చూడండి ఏమన్నాడు ఇక్కడ, క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. సో చూడండి, ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు అండ్ బి బార్ సి బార్, సో 3 ABC 3 వెక్టార్స్ ఇచ్చాడు. ఆ 3 వెక్టార్స్ నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? చూడండి, ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, సో క్రాస్ ప్రోడక్ట్ ఇచ్చాడు అంటే క్రాస్ వెక్టార్స్, డాట్, ఇక్కడ డాట్ ఇచ్చాడు అన్న. సో చూడండి, డాట్ బి బార్ క్రాస్ సి బార్. ఓకేనా, క్రాస్ ప్రోడక్ట్ అండ్ అలాగే డాట్ ప్రోడక్ట్ 2 ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మనము ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ బి బార్ క్రాస్ సి బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేద్దాం. ఓకే, సో చూడండి కదా. సో ఫస్ట్ మనము ఏం చేద్దాం? ఏ బార్ క్రాస్ బి బార్ చేద్దాం. సో ఫస్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ కదా, ఏ బార్ క్రాస్ బి బార్. సో ఏం లేదు నాన్న, ఐజేకే కదా మనకి, ఐ బార్ జే బార్ కే బార్. ఓకేనా, సో నేను మధ్యలో బార్లు పెట్టడం మర్చిపోతూ ఉంటానేమో, బట్ మీరు మాత్రం ఎగ్జామ్లో ఖచ్చితంగా డెఫినెట్గా పైన బార్ అనేది పెట్టాలి. ఓకేనా, సో ఐ, సో ఏ కదా, సో ఇది దీని యొక్క కోఫిషియంట్స్ రాయండి అన్న.
సో 2 నెక్స్ట్ ఇక్కడ ఎంత 1 మైనస్ 1 2 1 మైనస్ 1 నెక్స్ట్ ఏమన్నాడు బి కదా ఇక్కడ ఎంత -1 2 -4 సో దీని మొత్తానికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి మొత్తానికి డెట్ ఫైండ్ అవుట్ చేసాం మనకు ఎంత అవుతుంది ఐ బార్ ఇంటూ సేమ్ మీరు మ్యాట్రిసెస్లో చేశారు కదా మ్యాట్రిసెస్లో డెట్ ఫైండ్ అవుట్ చేయడం 3/3 మ్యాట్రిక్స్కి మనం డెట్ ఫైండ్ అవుట్ చేసాం కదా సేమ్ ఇక్కడ అంతే మనకు క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏం లేదు డెట్ ఫైండ్ అవుట్ చేయడమే అంతే సింపుల్ ఐ బార్ కదా సో ఏమవుతుంది 1 ఇంటూ -4 ఎంత -4 మైనస్ ఆఫ్ 2 ఇంటూ -1 -2 అంటే సో -2 ఓకేనా నెక్స్ట్ -j బార్ ఇంటూ ఇక్కడ ఎంత అవుతుందన్న 2 ఇంటూ -4 అంటే ఎంత -8 మైనస్ ఆఫ్ -1 ఇంటూ -1 +1 నెక్స్ట్ ప్లస్ కే బార్ ఇంటూ ఇక్కడ ఎంత అవుతుందన్న 2 ఇంటూ 2 4 మైనస్ ఆఫ్ -1 ఇంటూ -1 ఎంత +1 -1 ఓకే సో టోటల్ ఇక్కడ చూసుకుంటే మనకి -4 +2 ఎంత అవుతుంది -2 ఐ బార్ ఇక్కడ -j బార్ ఇదేమో -8 -1 ఎంత -9 అంటే +9 j బార్ కదా మరి ఇక్కడ ఎంత +5 k బార్ కదా 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 + 1 ఓకే 5 k బార్ ఓకేనా సో ఇదేంటి మరి ఏ బార్ క్రాస్ బి బార్ సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం ఇంకోటి ఇచ్చాం కదా ఈసారి ఏంటి నౌ బి బార్ క్రాస్ సి బార్ ఈసారి బికి సికి ఫైండ్ అవుట్ చేద్దాం సేమ్ అంతే ఏం లే ఐ బార్ జే బార్ కే బార్ ఎంత ఇచ్చాడు -1 2 -4 ఇక్కడ ఎంత రానా 1 1 1 ఓకే చేసేకున్నాం అనుకో ఎంత అవుతుంది ఇక్కడ చూడండి ఐ బార్ ఇంటూ 2 + 4 అంతే కదా జనరల్గా -1 ఇంటూ -4 -4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఓకే -j బార్ ఇంటూ ఇక్కడ ఎంత -1 + 4 -1 ఇంటూ 1 -1 1 ఇంటూ -4 -4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ k బార్ ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది -1 -2 కదా సో ఇక్కడ చూసుకున్నట్లయితే 6 ఐ బార్ ఇక్కడ ఎంత అన్న -3 j బార్ -3 k బార్ సో ఏంటిది బి బార్ క్రాస్ సి బార్ ఓకే సో ఇప్పుడు మనకేం కావాలి మరి ఇప్పుడు మనకేంటి నౌ ఏ బార్ క్రాస్ బి బార్ ఇన్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ కదా సో ఎంత అవుతుందన్న మనకి ఏ బార్ క్రాస్ ఎంత వచ్చింది -2 ఐ బార్ ప్లస్ 9 జే బార్ ప్లస్ 5 k బార్ డాట్ 6 ఐ బార్ -3 జే బార్ -3 k బార్ కదా ఏం లేదు నాన్న ఇక్కడ మనకి డాట్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు కోఫిషియంట్స్ని మనము ఐ యొక్క కోఫిషియంట్ జే యొక్క కోఫిషియంట్ కే యొక్క కోఫిషియంట్ని దాన్ని సపరేట్గా మనము మల్టిప్లై చేయడమే సో ఇక్కడ -2 -6 ఎంత సారీ -2 + 6 ఎంత -12 ఐ బార్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఆఫ్ మైనస్ +9 -3 ఎంత -27 జే బార్ నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ కదా -5 ఇంటూ 3 ఎంత 15 k బార్ అంతే అయిపోయింది సింపుల్ ఇంతే సో ఈ విధంగా అనేది మనకి ఉంటుంది అనమాట ఓకేనా సో చూడండి జస్ట్ మనకి 2-3 స్టెప్స్లో ఎన్ని 1 2 3 4 5 6 జనరల్గా మనకి తక్కువ స్టెప్స్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ సో దీనికి ఒక 3 మార్క్స్ ఫైనల్ దీనికి 1 మార్క్ అనేది ఉంటుంది ఓకేనా సో చూడండి నెక్స్ట్ వన్ సో ఇది కూడా సేమ్ నాన్న ఏం లేదు ఐ ఇచ్చాడు సారీ ఇక్కడ ఏబిసి ఓకే ఏబిసి ఇచ్చాడు దెన్ ఫైండ్ ఇక్కడ 2 ఫైండ్ అవుట్ చేయాలి ఏమి ఇచ్చాడు ఏ క్రాస్ బి క్రాస్ సి మోడ్ లాస్ట్లో మోడ్ ఇచ్చాడు అనమాట ఓకే మోడ్ ఇస్తే ఏం లేదు నాన్న కోఫిషియంట్స్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడమే ఓకే సో చూడండి ఈ ప్రాబ్లం నేను చెప్తాను నెక్స్ట్ మీరు హోంవర్క్ చేయండి సో చూడండి ఫస్ట్ నౌ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం కదా సో ఏంటి ఏ బార్ క్రాస్ బి బార్ సో ఏమవుతుంది ఏ బార్
అంటే ఐ బార్ జే బార్ కే బార్ అంటే 1 -2 3 బి బార్ 2 1 1. ఓకే, సో ఎంత అవుతుంది ఐ బార్ ఇంటూ ఎంత అవుతుందన్న మనకి ఐ బార్ కదా, సో -2 ఇంటూ 1 -2 -3 మైనస్ జే బార్ తీసేస్తే 1 -6 ప్లస్ కే బార్ ఎంత అవుతుందన్న 1 + 4 1 + 4. సో టోటల్గా ఎంత అవుతుంది ఇక్కడ -5 ఐ బార్, నెక్స్ట్ ఇక్కడ ఎంత +5 జే బార్ +5 కే బార్ +5 కే బార్. ఓకేనా, సో నౌ ఇప్పుడు ఏంటి ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్. సో చూడండి ఐ బార్ జే బార్ కే బార్, సో ఎంతనా -5 5 5 కదా, కోఎఫిషియెంట్స్ ఇది కదా -5 5 5. ఓకే, మరి ఈసారి సి బార్ అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ 1 1 2. ఓకే, సో మరి చూసినట్లయితే ఐ బార్ ఇంటూ ఎంత అవుతుంది 10 -5 మైనస్ జే బార్ ఇంటూ -10 -5 ప్లస్ కే బార్ ఇంటూ ఎంత అవుతుందన్న -5 -5. అంతేనా, సో చూసినట్లయితే ఇక్కడ ఎంత అవుతుంది 5 ఐ బార్, నెక్స్ట్ ఇక్కడ ఎంత -15 కదా, సో +15 జే బార్ -10 కే బార్. సో టోటల్ మనం 5 కామన్ తీయచ్చా, సో 5 కామన్ తీస్తే ఎంత అవుతుంది ఐ బార్ +3 జే బార్ -2 కే బార్. ఇది ఓకే. నెక్స్ట్ అసలు మనం ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, మోడ్ ఉంది కదా, సో ఇప్పుడు ఏమవుతుంది నౌ మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ కదా, సో ఏమవుతుందంటే 5 ఇంటూ √1² ప్లస్ 3² ప్లస్ -2 హోల్ స్క్వేర్. దాని యొక్క కోఎఫిషియెంట్స్ నాన్న ఏం లేదు, దీని యొక్క కోఎఫిషియెంట్స్ 5 ఇంటూ -1 ఓకే వచ్చిందన్నమాట, -1 కదా, 1² ప్లస్ 3² 3 జే కోఎఫిషియెంట్ 3 కదా, కే కోఎఫిషియెంట్ అయితే -2 హోల్ స్క్వేర్ రాసాం. సో 5 ఇంటూ ఎంత అవుతుంది √1 + 9 + 4 టోటల్గా ఎంత అవుతుంది అన్న 5√14 5√14. సో ఇదే ఆన్సర్, అంతే మనకు ఆన్సర్ సింపుల్గా వచ్చేసింది కదా. సో ఇంతే, ఇదే విధంగా మనము ఇది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదే విధంగా ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, బి బార్ క్రాస్ సి బార్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, తర్వాత దాన్ని ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో మనం మోడ్ అప్లై చేస్తాం. సో చూడండి ఫస్ట్ మనం బి బార్ క్రాస్ సి బార్ అప్లై చేద్దామా. సో చూడండి అన్న ఏం చేద్దాం, బి బార్ క్రాస్ సి బార్. ఓకే, సో ఐ జే కే ఐ బార్ జే బార్ కే బార్. సో బి ఎంత ఇదే కదా, బి 2 1 1 2 1 1, మరి సి ఎంత నాన్న 1 1 2నా, ఓకే 1 1 2. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ బార్ ఇంటూ ఎంత అవుతుంది 2 -1 మైనస్ జే బార్ ఇంటూ ఎంత 4 -1 ప్లస్ కే బార్ ఇంటూ 2 -1. సో ఐ బార్ -3 జే బార్ ప్లస్ కే బార్. ఓకే, సో వచ్చేసింది. ఇప్పుడు ఏంటి నౌ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ కదా, సో ఏమవుతుందన్న ఐ బార్ జే బార్ కే బార్ ఎంత అవుతుంది మనకి ఏ ఎంత 1 -2 3 ఎంతనా 1 -2 3, ఇక్కడ ఎంతనా 1 -3 1, ఇదే కదా మనకు వచ్చింది 1 -3 1. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఎంత అవుతుంది ఐ బార్ ఇంటూ ఎంత -2 + 9 అంతే కదా, -3 -3 ఇంటూ 3 ఎంత -9 -9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ జే బార్ ఇంటూ ఎంత అవుతుంది 1 -3 ప్లస్ కే బార్ ఇంటూ ఎంత -3 + 2 -3 + 2. సో కదా, సో ఇక్కడ ఎంత అవుతుంది 7 ఐ బార్, ఇక్కడ -2, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా, ఓకే ప్లస్ 2 జే బార్, ఇక్కడ ఎంత అవుతుంది కే బార్ అంతేనా. సో 7 ఐ బార్
నెక్స్ట్ 1 మైనస్ 3 అంటే -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2j బార్. నెక్స్ట్ ఇక్కడ -3 ప్లస్ 2 అంటే k, ఓకే, మైనస్ k బార్. ఓకేనా? సో ఇదేంటి ఇది మరి మనం ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి టోటల్గా మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ కదా. సో ఏమవుతుంది రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్. సో ఎంత అవుతుంది 49 ప్లస్ 4 ప్లస్ 1 టోటల్గా ఎంత 54. ఓకే 54. సో ఈ విధంగా అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనకేమో ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, జస్ట్ క్రాస్ ప్రోడక్ట్ అంటే మనకు మ్యాట్రిసెస్లో ఉన్న 3/3కి మనకి డేటా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో అట్లా మనం ఫైండ్ అవుట్ చేసేసుకోవడమే. ఓకేనా? కోఎఫిషియెంట్స్ యూజ్ చేసుకొని. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మరి ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి అన్న, క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పేసి. ఓకే, హోంవర్క్ చేసేయండి. సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. సేమ్ ఇక్కడ ఏంటి ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయండి, సి క్రాస్ డి ఫైండ్ అవుట్ చేయండి, ఆ రెండింటి క్రాస్ ఫైండ్ అవుట్ చేయండి, లాస్ట్లో డేటా అప్లై చేసేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. సింపుల్గా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అన్న మోడల్ ఇది. ఓకేనా? సో చూడండి, నేను టైం వేస్ట్ చేయడం కాదు, మీరు టైం వేస్ట్ చేయకుండా నేను చేస్తున్నాను. ఓకేనా? నేను ఒక ప్రాబ్లం చెప్తే మీరు మళ్ళీ అదే మోడల్లో మీకు ఒక ప్రాబ్లం నేను హోంవర్క్ ఇస్తున్నాను. చూడండి, ఇదిగో సేమ్ ఇది కూడా అంతే. ఏబిసి 3 వెక్టార్స్ ఇచ్చాడు, దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ. ఓకే, ఏ బార్ ఇక్కడ ఫస్ట్ బి బార్ క్రాస్ సి బార్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఫైండ్ అవుట్ చేయి, దీనికి మోడ్ అప్లై చేసేయండి అంతే. సో మనకి ఇక్కడ వచ్చేసరికి సో ఇక్కడ ఇది పడింది కదా, సో ఇక్కడ మనకి ప్లస్ ఉంటుంది, ప్లస్. ఓకే, అది ప్లస్ నాన్న. ఓకే, సో నెక్స్ట్ వన్ find the shortest distance between the skew lines. Okay, shortest distance ఏంటన్నా shortest distance SD. ఓకే, ఏంటన్నా మరి ఫార్ములా ఏంటి ఎస్డికి ఫార్ములా ఏంటి? ఓకే, సో చూడండి, ఏ బార్ మైనస్ సి బార్ కామా బి బార్ డి బార్ బై మోడ్ బి బార్ క్రాస్ డి బార్ మోడ్ బి బార్ క్రాస్ డి బార్. ఓకేనా? సో ఈ విధంగా అనేది మనకి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ట్రిపుల్ ప్రోడక్ట్. ఓకేనా? ట్రిపుల్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు మనము ట్రిపుల్ ప్రోడక్ట్ ఏం లేదు, ఇందాక మనము సంథింగ్ క్రాస్లు చేసాం కదా, ఏ క్రాస్ బి క్రాస్ చేసినప్పుడు ఏం చేసాం, ఐజేకే చేసాం కదా. ఇక్కడ ఏంటంటే ట్రిపుల్ ప్రోడక్ట్ అన్నప్పుడు ఈ ఐజేలో ఉండవు, ఓన్లీ కోఫిషియెంట్స్, దీని యొక్క కోఫిషియెంట్ తీసుకుంటాం అంతే, సింపుల్. లేదు అంటావా ఇంకా మనకి ఇది అవుతుందంటే ఏ మైనస్ సి ఇంటూ బి బార్ క్రాస్ డి బార్ ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు అనమాట, బై మోడ్ బి బార్ క్రాస్ టి బార్. ఇది కూడా మనం చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ అసలు మనకి ఈ ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, డి ఏంటి, ఏ వెక్టార్. సో ఇక్కడ మనకి ఏ వెక్టర్ ఎంత, ఏ బార్ ఎంత, బి బార్ ఎంత, సి బార్ ఎంత, డి బార్ ఎంత, ఇవి మనకు తెలియాలి కదా. సో ముందు ఐ ఫైండ్ అవుట్ చేద్దాం రండి. ఓకే, సో చూడండి, అన్న ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడు, ఆర్ బార్ ఈక్వల్ టు 6i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్. ఓకే, ప్లస్ టీ ఇంటూ ఐ బార్ మైనస్ 2j బార్ ప్లస్ 2k బార్. సో దీన్ని మనము ఏం చేద్దామంటే కంపేరింగ్ విత్ ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్. కంపేరింగ్ విత్ ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ బార్ వచ్చేస్తుంది కదా. సో ఏ బార్ ఈక్వల్ టు ఎంత, 6i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్. దీని నుంచి బి బార్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఐ బార్ మైనస్ 2j బార్ ప్లస్ 2k బార్ కదా. నెక్స్ట్ వన్ ఆల్సో గివెన్ ఆర్ బార్ ఈక్వల్ టు ఇంకెంత ఇచ్చాడు, -4i మైనస్ k బార్. ఓకే,
ప్లస్ ఎస్ ఇంటూ 3i బార్ మైనస్ 2j బార్ మైనస్ 2k బార్. ఓకే, దీన్ని ఏం చేద్దాం, కంపేరింగ్ విత్ r బార్ ఈక్వల్ టు c బార్ ప్లస్ sd బార్. ఓకేనా, r బార్ ఈక్వల్ టు c బార్ ప్లస్ sd బార్. సో ఇప్పుడు ఇక్కడ c బార్ రాయి. c బార్ ఎంత, మైనస్ 4i బార్ మైనస్ k బార్. మరి d బార్ ఎంత, 3i బార్ మైనస్ 2j బార్ మైనస్ 2k బార్. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఫార్ములాలో ఏం కావాలి, ఫస్ట్ ఏ బార్ మైనస్ సి బార్ కావాలి. నెక్స్ట్ దీని మొత్తాన్ని మళ్ళీ మనం ఇచ్చేసుకుందాం. నెక్స్ట్ అలాగే బి బార్ క్రాస్ సి బార్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ మనము ఏ బార్ మైనస్ సి బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఓకే, సో నౌ ఏ బార్ మైనస్ సి బార్. ఓకే, సో మరి ఏ బార్ ఎంత అన్నా మనకి, ఏ బార్ 6i బార్ ప్లస్ 2j బార్, 6i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ మైనస్ సి బార్ ఎంత, మైనస్ 4i బార్ మైనస్ k బార్ కదా. సో తీసుకున్నట్లయితే 6i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ ప్లస్ 4i బార్ ప్లస్ k బార్. సో ఎంత అవుతుంది, 10i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఓకేనా, సో వచ్చేసింది. ఇప్పుడు నౌ ట్రిపుల్ ప్రోడక్ట్ ఏ బార్ మైనస్ సి బార్, బి బార్, డి బార్ కదా. చూస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 10 2 3. సో కదా, ఫస్ట్ ఇదే కదా ఏ బార్ మైనస్ సి బార్ కాబట్టి 10, దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత, 10 2 3, 10 2 3. నెక్స్ట్ ఎంత, బి. సో ఏది బిది కదా, ఎంత ఉంది, 1 మైనస్ 2 4, ఎంత 1 మైనస్ 2 ఎంతనా 2. నెక్స్ట్ డి ఇదే కదా, ఎంత ఉంది, 2 మైనస్ 2 మైనస్ 2 3 కదా, 3 మైనస్ 2 మైనస్ 2. సో దీని మొత్తానికి డేటా ఫైండ్ అవుట్ చేస్తా. ఎంత అవుతుంది, 10 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 అంటే ఎంత, 4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 4. ఓకే, నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ ఎంత, మైనస్ 2 మైనస్ 6, 3 ఇంటూ 2 కదా 6 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది అన్న, మైనస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6. ఓకే, సో టోటల్గా ఎంత అవుతుంది, 80 అంతే కదా. 4 ప్లస్ 4 అంటే ఎంత, 8 ఇంటూ 10 80. ఇక్కడ ఎంత, మైనస్ 2 మైనస్ 6 మైనస్ 8 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 16 అంతే కదా 16. నెక్స్ట్ ఇక్కడ ఎంత, 4 అంటే ప్లస్ 12. సో టోటల్గా ఎంత అవుతుందండి మనకి, 80 96 108. ఓకే, కరెక్టేనా. సో చూడండి ఒకసారి మనకి ఇంకొకసారి కన్ఫర్మేషన్. సో 10 ఇంటూ, ఓకేనా, సో 10 ఇంటూ 4 ప్లస్ 4, ఓకే, మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 6, ఓకే, ప్లస్ 3 ఇంటూ ఓకే ఎంత అవుతుంది, మైనస్ 2 ప్లస్ 6. ఓకే, మరి 10 4 ప్లస్ 4 అంటే 8 ఇంటూ ఓకే 8 ఇంటూ 10 80 మైనస్ 2 మైనస్ 8 16. ఓకే, ఇక్కడ 4 ప్లస్ 4 అంటే 12. ఓకే 28. ఓకే సూపర్. మరి నెక్స్ట్ నౌ ఇప్పుడు ఎంత, నౌ బి బార్ క్రాస్ డి బార్ ఎంతనా, బి బార్ క్రాస్ డి బార్ అంటే ఐ బార్ జే బార్ కే బార్. ఓకే, బి బార్ ఎంత ఇచ్చాడు, బి బార్ 1 మైనస్ 2 2. ఓకే, ఎంత 1 మైనస్ 2 2. మరి డి బార్ ఎంత, 3 మైనస్ 2 మైనస్ 2 3 మైనస్ 2 మైనస్ 2. ఓకేనా. ఓకే, సో ఐ బార్ ఇంటూ ఎంత అవుతుందన్న, 4 ప్లస్ 4 మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఎంత 4 మైనస్ 2 ఇంటూ 2
మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 ప్లస్ 4 4 నెక్స్ట్ మైనస్ జే బార్ ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది -2 నెక్స్ట్ -6 ప్లస్ కే బార్ ఇంటూ ఎంత అవుతుందన్న -2 ప్లస్ 6 ఓకే. సో ఎంత అవుతుంది 8 ఐ బార్ నెక్స్ట్ ఇక్కడ ఎంత మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8 జే బార్ ప్లస్ 4 కే బార్ ఓకే. ఇక్కడ మనం 4 కామన్ తీసామనుకో ఎంత అవుతుంది 2 ఐ బార్ ప్లస్ 2 జే బార్ ప్లస్ కే బార్. సో ఇప్పుడు నౌ మోడ్ బి బార్ క్రాస్ డి బార్ మోడ్ వస్తుంది కాబట్టి ఈక్వల్ టు 4 ఇంటూ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 టోటల్గా ఎంత 4 ఇంటూ 3 లేదు అంటే 4 ఇంటూ √9 అంటే ఎంత అవుతుంది 4 ఇంటూ 3 ఎంత అవుతుంది 12 ఓకేనా 12. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అసలు ఫార్ములా ఏంటి ఫార్ములా దేర్ ఫోర్ ఏంటన్నా ఫార్ములా ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ క్యూ లైన్స్ ఓకే షార్టెస్ట్ distance between two skew lines ఏమవుతుంది SD కదా. సో ఏ బార్ మైనస్ సి బార్ బి బార్ డి బార్ బై మోడ్ బి బార్ క్రాస్ డి బార్ అంతేనా. సో ఎంత అవుతుందన్న మనకి దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 108 ఓకే 108 బై ఇక్కడ ఎంత 12 అంతేనా. సో మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతుందా మరి సో చూడండి ఎంత అవుతుంది మనకి క్యాన్సిల్ ఎన్ని టైమ్స్ 8 టైమ్స్ అవుద్దా ఓకే 9 టైమ్స్ ఓకే 9 టైమ్స్ అవుద్ది అనుకోండి చూడండి ఎంత 12 ఇంటూ 9 ఎంత అవుతుంది 18 9 ఓకే 9 టైమ్స్. సో మనకి ఆన్సర్ ఎంత అవుతుంది సో 9 స్క్వేర్ యూనిట్స్ ఓకే 9 యూనిట్స్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో చూడండి చాలా అంటే చాలా సింపుల్ అన్న మనకి ఓకేనా. సో చూడండి నెక్స్ట్ వన్ సో ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ ఇచ్చాడు ఆర్ 3 వెక్టార్స్ అన్నాడు ఓకే 3 వెక్టార్స్ దెన్ ప్రూవ్ దట్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్. సో సింపుల్ అన్న ఏం లేదు ఫస్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయండి క్రాస్ సి బార్ ఓకేనా. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ ఏ బార్ ఓకేనా ఇగో ఏ బార్ ఇది తీసుకున్నాం బి బార్ ఇది సి బార్ ఓకే ఏ బార్. సో ఇవన్నీ ఒకే మోడల్తో ఉన్న మనకి ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ మీరు చేసేయచ్చు ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ కదా. సో ఫస్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయండి తర్వాత మళ్ళీ ఈ మొత్తం ఫైండ్ అవుట్ చేయండి ఒక వాల్యూ వస్తుంది సంథింగ్ ఒక వాల్యూ వచ్చింది అనుకో నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకోండి ఇక్కడ డాట్ ప్రోడక్ట్ నెక్స్ట్ స్కేలర్ ప్రోడక్ట్ కదా. సో మీకు లాస్ట్లో ఫైనల్గా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ మనం ప్రూవ్ చేయడమే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఆ రెండింటికి ఒకటే ఆన్సర్ వస్తుంది అంట దాన్ని మనము ప్రూవ్ చేయాలి. దీనికి ఏ ఆన్సర్ అయితే వస్తుంది దానికి అదే ఆన్సర్ వస్తుంది. సో సింపుల్ తెలిసిందే కదా. సో ఇది కూడా మీరు హోంవర్క్ చేసేయండి ఓకేనా. సో ఇది క్వశ్చన్ నెంబర్ 3 ఓకే. ఆల్రెడీ 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చాం కదా. ఓకే ఇక్కడ ఇది క్వశ్చన్ నెంబర్ 1 నెక్స్ట్ ఓకే ఇది క్వశ్చన్ నెంబర్ 2 కదా క్వశ్చన్ నెంబర్ 2 ఇది హోంవర్క్ నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ ఏ ఈక్వల్ టు సంథింగ్ 1 కామా -2 కామా -1 బి సంథింగ్ పాయింట్స్ రూపంలో ఇచ్చాడు అని దాన్ని ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ సేమ్ డిస్టెన్స్ సేమ్ ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ అన్నాడు కాబట్టి మళ్ళీ సేమ్ ఫార్ములా అవుద్ది ఏ బార్ మైనస్ సి బార్ బి బార్ డి బార్ బై మోడ్ బి బార్ క్రాస్
డి బార్. ఇదే ఉంటుంది అన్న సేమ్ ఫార్ములా. ఓకే, మరి ఇక్కడ మళ్ళీ మనము ఏ బార్ ఎంత, బి బార్ ఎంత, సి బార్ ఎంత, డి బార్ ఎంత. ఓకే, సో ఫస్ట్ నేను దీని నుంచి నేను ఏ బార్, బి బార్, సి బార్, డి బార్ ఈ 4 నేను ఫైండ్ అవుట్ చేస్తా. అక్కడ నుంచి మీరు ప్రాబ్లం ఎంతో మీరు చేసేయండి. ఓకేనా, వాల్యూ ఎంతో మీరు చెప్పేయండి. సో చూడండి అన్న, సో ఫస్ట్ కదా, సో గివెన్ పాయింట్స్ లేదు అంటే దీనికి ఓ బి ద ఆరిజిన్ అని చెప్పి తీసుకోండి. ఓకే, లెట్ ఓ బి ద ఆరిజిన్, లెట్ ఓ బి ద ఆరిజిన్. ఓకే, సో నౌ ఓఏ బార్ ఈక్వల్ టు ఎంత అవుతుంది కదా, ఐ బార్ కామా -2 జే బార్ కామా కామా కాదు, ఐ బార్ -2 జే బార్ కే బార్. ఇది ఓఏ కదా. మరి ఓబి బార్ ఎంత అవుతుంది, 4i బార్ -0 కదా, ఇక్కడ 0 ఉంది కాబట్టి జే బార్ ఉండదు, సో -3k బార్. నెక్స్ట్ ఓసి బార్ ఎంత అవుతుంది, ఐ బార్ +2 బార్ కే బార్. నెక్స్ట్ ఓడి బార్ ఎంత అవుతుంది, 2i బార్ -4 బార్ -5k బార్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని నుంచి, సో చూడండి నేను ఏ బార్ కదా, సో ఏ బార్ అంటే ఓఏ బార్. ఓకే, ఏ బార్ అంటే ఓఏ బార్ సేమ్ ఉంటుంది. ఏమవుతుంది, ఐ బార్ -2 బార్ కే బార్. మరి బి బార్ అంటే ఏం లేదన్నా ఓబి బార్, సారీ ఏబి బార్. బి బార్ అంటే ఎంత, ఏబి బార్. అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి బి బార్ అంటే ఎంత, ఏబి బార్. అప్పుడు ఓబి బార్ ఓఏ బార్, ఓబి బార్ ఓఏ అంటే ఈ ఓబిని ఓఏని మైనస్ చేస్తాం కదా. సో ఇక్కడ ఎంత అవుతుంది, ఓబి ఎంత, 4i -3k మైనస్ ఆఫ్ ఎంత, ఐ బార్ -2 బార్ కే బార్. సో చూసినట్లయితే ఎంత అవుతుంది మనకి ఇక్కడ, 3i బార్ బి బార్ ఈక్వల్ టు 3i బార్ +2 బార్ మైనస్ కదా -2k బార్ బార్. ఇది బి బార్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సి బార్ కామనే, ఓసి బార్ ఎంత అవుతుంది, ఓసి బార్ ఏంటి, ఐ బార్ +2 బార్ కే బార్. మరి నెక్స్ట్ డి బార్ అంటే మళ్ళీ సిడి బార్ అంటే ఓడి ఓసి, ఓడి బార్ ఓసి. ఓడి 2i బార్ -4 బార్ -5k బార్ మైనస్ ఆఫ్ ఓసి, ఐ బార్ +2 బార్ కే బార్. ఎంత అవుతుందన్న, ఐ బార్ మళ్ళీ మనకి -6 బార్ నెక్స్ట్ -6k బార్. ఓకేనా, సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఏ బార్ వచ్చింది, బి బార్ వచ్చింది, సి బార్ వచ్చింది, డి బార్ వచ్చింది. సో ఇవన్నీ ఒక దగ్గర నేను రాస్తాను, అక్కడ నుంచి మీరు కంటిన్యూ చేయండి. ఓకేనా, సో ఏ బార్ ఫస్ట్ నౌ ఏ బార్ ఎంత వచ్చిందన్న, ఏ బార్ ఎంత వచ్చింది మనకి, ఐ బార్ -2 బార్ నెక్స్ట్ -k బార్ నెక్స్ట్ బి బార్ ఎంత, 3i +2k, 3i బార్ +2 బార్ -2k బార్. అంతేనా, 3i +2k +2j -2k. నెక్స్ట్ మరి సి బార్ ఎంత, ఐ బార్ +2 బార్ +k బార్. ఓసి ఒక నిమిషం అన్న, ఇక్కడ ఎక్కడ సంథింగ్ మిస్టేక్ వచ్చినట్టుంది, ఐ మైనస్ ఓకే 4 ఓసి ఎంత ఓకే ఇక్కడ కే బార్ కే బార్, ఇది ఓసి -1 కదా. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి మైనస్ వస్తుంది నాన్న, కే బార్. మరి ఇది కూడా మళ్ళీ మనకి ఇక్కడ చేంజ్ అవుద్ది కదా,
మైనస్ కే బార్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుద్ది. అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే మైనస్ 4k బార్ అవుద్ది. రిమైనింగ్ కరెక్టేనా? సో చూడండి -2 మైనస్ మైనస్. సో చూడండి అన్న చాలా అంటే చాలా జాగ్రత్తగా రాయండి. ఓకే, చిన్న మిస్టేక్ వచ్చిన ప్రాబ్లం మొత్తం పోయిద్ది. ఓకేనా? ఓకే కరెక్టే కదా. 2i ఇక్కడ -2 - 1 అంటే 1. ఓకే -4 - 2 అంటే -6 -5 + 1 అంటే -4. ఓకే సూపర్. ఓకేనా? సో చూడండి సి బార్ ఎంత వస్తుందండి మనకి ఒకసారి 1 2 -1 కదా. సి బార్ ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ కే బార్. మరి డి బార్ ఎంత ఐ బార్ -6k బార్ ఐ బార్ -6j బార్ -4k బార్. ఓకే, సో ఫైనల్ ఏం చేయాలి మీరు? ఫార్ములా యూస్ చేసేయడమే. ఏంటన్నా ఫార్ములా ఏంటి ఫార్ములా? మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా రాస్తున్నాను చూడండి. ఏ బార్ మైనస్ సి బార్ బి బార్ డి బార్ బై మోడ్ బి బార్ క్రాస్ డి బార్. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు చేసేయండి. చేస్తారా? సరే వద్దులే నేనే చెప్తానులే. చూడండి అన్న ఏ బార్ మైనస్ సి బార్ ఇక్కడ నుంచి చూడండి అన్న ఏ బార్ మైనస్ సి బార్ ఈక్వల్ టు సో ఏ బార్ ఎంత ఐ బార్ -2j బార్ -k బార్ మైనస్ సి బార్ ఎంత ఐ బార్ ప్లస్ 2j బార్ -k బార్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఐ క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ మైనస్ అవుద్ది కదా. ఓకే ఎంత -4j బార్ ప్లస్ ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోద్ది కదా, క్యాన్సిల్ అయిపోయింది. ఓన్లీ మనకి మైనస్ ఒకటే మిగిలింది. ఇప్పుడు నౌ ఏ బార్ సి బార్ ఏ బార్ మైనస్ సి బార్ బి బార్ డి బార్. సో ఎంత అవుతుంది ఇక్కడ 0 -4 0 అంతే కదా. 0 -4 ఐ వాల్యూ ఐ కోఫిషియంట్ లేదు 0 రాసా. జే కోఫిషియంట్ ఎంత -4. నెక్స్ట్ కే కోఫిషియంట్ ఎంత ఇది. మరి బి ఎంత 3 2 -2. నెక్స్ట్ డి 1 -6 -4. సో ఇది ఎలాగో 0 ఫస్ట్ 0 నెక్స్ట్ మైనస్ ఆఫ్ -4 అంటే +4 ఇంటూ ఎంత అవుతుంది -12 + 2 ఇది ఎలాగో 0. టోటల్గా ఎంత అవుతుంది అన్న -10 అంటే -40 అవుతుంది. ఓకే -40 వచ్చింది. సో ఇప్పుడు నౌ ఏమవుతుంది బి బార్ క్రాస్ డి బార్ బి బార్ క్రాస్ డి బార్ ఐ బార్ జే బార్ కే బార్. ఓకే, సో ఇక్కడ తీసేద్దాం. ఇది చూడండి, తీసేసి పైనుంచి రాద్దాం. ఏమన్నా బి బార్ క్రాస్ డి బార్ కదా. సో ఏమవుతుంది మరి ఐ బార్ జే బార్ కే బార్. బి బార్ ఎంత 3 2 -2 డి బార్ 1 -6 -4. సో చూస్తే ఐ బార్ ఇంటూ ఎంత -8 -12 -8 -12 నెక్స్ట్ -j బార్ ఇంటూ -12 + 2 + k బార్ ఎంత అవుతుందన్న 18 -18 -2. సో ఐ బార్ ఇంటూ ఎంత -20 కదా -20 ఐ బార్. ఇక్కడ ఎంత మైనస్ ఆఫ్ మైనస్ +10 జే బార్. ఇక్కడ ఎంత అవుతుంది -20 కే బార్. సో 10 కామన్ తీస్తే ఎంత అవుతుందన్న -2 ఐ బార్ ప్లస్ జే బార్ -2 కే బార్. ఓకే, సో ఇప్పుడు నౌ మోడ్ బి బార్ క్రాస్ డి బార్ ఎంత అవుతుంది 10 ఇంటూ √2² + 1² ప్లస్ -2². సో ఎంత అవుతుందన్న -9 కదా. సో 10 ఇంటూ 3 30. ఓకే, ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ ఎస్డి ఏంటన్నా ఫార్ములా ఎస్డికి ఏ మైనస్ సి బి
డి బై మోడ్ బి బార్ క్రాస్ డి బార్. ఓకే, ఎంత అవుతుందండి మరి మనకి -40/30 అంటే ఎంత అవుతుంది -4/3 యూనిట్స్. -4/3 యూనిట్స్. ఓకే, దీని మొత్తానికి మోడ్ ఉంటుంది. ఓకే, అప్పుడు ఇక్కడ ఏమవుద్ది, మనము ఇక్కడ కూడా ఇది అవుద్ది కాబట్టి ఇది అయిపోద్ది అనమాట 4/3 యూనిట్స్. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో చూడండి నెక్స్ట్ వన్. ఓకే, సో దీంతో మరి మనకి వెక్టార్స్లో 7 మార్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెక్టార్ సంబంధించి ఈ మోడల్స్ ఈ క్వశ్చన్స్ వరకు నేర్చుకోండి చాలు నాన్న, మీకు చాలా అంటే చాలా ఈజియెస్ట్ చాప్టర్. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వేరే టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు మా అప్డేట్స్ పిఐటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఐటి ఛానల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.